హాయ్ అండి, అందరూ బాగున్నారు. ఈరోజు గోంగూర చికెన్ కర్రీ చేసుకుందామండి. గోంగూర 3 కట్టలు ఆకు శుభ్రంగా తీసి నీటిలో బాగా కడిగి 3 సార్లు కడిగి ఉడకబెట్టుకోవాలండి. ఈలోపు మనం చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టుకోవాలండి. అలా గంట తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని నూనెలో వేయించినాక అవి వేగిన తర్వాత ఈ చికెన్ మనం పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు చికెన్ ముక్క బాగా మృదువుగా ఉంటుంది. అలాగే ఉడికిపోయిన గోంగూరని పప్పుగుత్తితో మెదపాలండి. ఇదిగో ఈ చికెన్ కొంచెం దగ్గర రాగానే అందులో ఈ గోంగూరని కలిపేసేసి వేసేయాలండి. లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో గోంగూర చికెన్ కర్రీ, పుల్లగా చాలా బాగుంటుందండి. చికెన్ దమ్ బిర్యానీలోకి గోంగూర చికెన్ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. యమ్మీ టేస్ట్తో ఒకసారి ట్రై చేయండి. ఇలా సూపర్.